నా పేరు మధులాష్ బాబు, ఫౌండర్ ఆఫ్ ఫ్లోబస్. మేము ఎడోధ్వజ అన్న ఒక సంస్థను స్థాపించి 2024లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్లోబస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మీరు ఈ బస్లో చూస్తే 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ రోబోటిక్స్, ఏఆర్, విఆర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్ అంటూ 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ బస్ని స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం ఈ బస్ తీసుకుని రూరల్ విలేజెస్కి వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడున్న స్టూడెంట్స్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది మా మెయిన్ భావం అన్నమాట. ఎందుకు స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే, మనం ప్రెసెంట్ 2025లో ఉన్నాం. ఈ 2025లో టెక్నాలజీ చూస్తే రోజుకు ఒక అద్భుతం జరుగుతూ వస్తుంది. ఈ టెక్నాలజీ స్టూడెంట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చాలా వాళ్ళ ఎర్లీ స్టేజ్ ఏజ్ లో నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అలాగే ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ అనమాట. అంటే వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, రోబోటిక్స్ యూజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ కి ఏమన్నా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలరా, అలాగే ఐఓటీ యూజ్ చేసుకుని వాళ్ళు ఏమన్నా కొత్త రోబోట్ని చేసి దాన్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయగలరా, అలాగే వర్చువల్ రియాలిటీలో కొత్త అద్భుతాన్ని ఏమైనా సృష్టించగలరా, కొత్త లోకాన్ని ఏమైనా క్రియేట్ చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్స్కి ఎర్లీ ఏజ్లో చెప్పడం వల్ల వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ వచ్చి వాళ్ళు ఎందుకు చదువుకోవాలని ఒక పర్పస్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తే బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ వెతుక్కుంటున్నారు. చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు, ఎందుకంటే స్కిల్ ఉండట్లేదు. కానీ ఈ స్కిల్స్ అనేవి చిన్నప్పుడే మనం వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తే టెక్స్ట్ బుక్లో పెట్టినట్టు కాకుండా వాళ్ళకి ఒక ఫన్ లెర్నింగ్ అనమాట. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. ఒక ఇన్నోవేటివ్గా కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలని నేర్చుకుంటారు. నార్మల్గా థియరిటికల్గా నేర్చుకున్నప్పుడు మనకి అంత మంచిగా అనిపించదు అనమాట. కానీ ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా నేర్చుకున్నప్పుడు వాళ్ళంతా ఫన్గా తీసుకుని కొత్త ఇన్నోవేటివ్గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. పద్మావతి విశ్వవిద్యాలయ వాళ్ళు అక్కడ ఉన్న టీబీఐ నుంచి 25 lakhs స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ నుంచి అయితే ఇచ్చారు. అలాగే మాకు యూఎస్ నుంచి వచ్చిన కొన్ని గ్రాంట్స్, అలాగే కొన్ని ఎన్జిఓస్ మాకైతే సపోర్ట్ చేసినాయి. లాస్ట్ ఇయర్ మొత్తం తెలంగాణలో 40,000+ స్టూడెంట్స్ని అయితే మేము రీచ్ అవుట్ అయ్యాము. అక్కడ ఉన్న గవర్నమెంట్ మాకైతే చాలా సపోర్ట్ చేసింది. ప్రజెంట్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో July 1st శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలో ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ మేడం ఉమా మేడం అయితే మా ఫ్లోబస్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ లాంచ్ చేసిన కాడి నుంచి మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూరల్ ఏరియాస్కి అయితే వెళ్ళి అక్కడున్న వాళ్ళకు కూడా ఈ ఫ్లో బస్ని చూపించాలి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మేమైతే చూస్తున్నాము. మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైన్స్ సిటీ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మాతో కొలాబరేట్ అయ్యి ఏ ఏరియాస్కి వెళ్తే బాగుంటుంది, అలాగే ఇది సైంటిఫిక్ టెంపర్ని స్టూడెంట్స్లో చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయాలని చెప్పి మాకైతే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు.